జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ఆయా పార్టీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షానికి చెక్ పెట్టేందుకు అధికార కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు దీటుగా నిలిచామన్న సంకేతాన్ని ఇచ్చేందుకు బీజేపీ ప్రచార వ్యూహ ప్రతివ్యూహాలకు రంగం సిద్దం చేసుకున్నాయి. మూడు పార్టీలు అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి. నిన్నటితో నామినేషన్ల దాఖల పర్వం ముగియటంతో ఇక ప్రచార పర్వం జోరందుకోనుంది. కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వారికి సహకారం అందించేందుకు డివిజన్ల వారీగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. 2 నెలలుగా వారు నియోజకవర్గ ఓటర్లను కలుస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా సమయం చూసుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క మంగళవారం బోరబండలో ప్రచారం నిర్వహించారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు ఇప్పటికే ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తుండగా 1-2 సభలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశముందని పార్టీ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ వెల్లడించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో ఇంకా కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు కూడా ఉన్నారు. సెంటిమెంట్, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇప్పటికే 3-4 చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్రనాయకులు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కూడా అదే రీతిన కొనసాగిస్తోంది. ముఖ్య నేతలకు డివిజన్ల వారీగా ప్రతి 6,000 ఓటర్లకు ఒక నాయకుడిని బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది.